గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కార్తీక పురాణం నుండి 23వ అధ్యాయం పారాయణం చేసుకుందాము. ఇందులో కూడా శ్రీరంగ క్షేత్రమును పురంజేయుడు ముక్తి నొందుట గురించి తెలుసుకోవచ్చు. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ ముని పుంగవా, విజయమొందిన పురంజేయుడు ఏమి చేసినో వివరింపుము అని అడగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభ సంభవ, పురంజేయుడు కార్తీక వ్రతం ఆచరించి ప్రభావము ఆ సమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షత్పరుడు, నిత్య అన్నదాత, భక్తి ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయి ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశాల తన యొక్క అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడినై ఉండెను. ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసురుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున, ఏ విధముగా శ్రీహరిని పూజించి కృతార్థుడు అగుదునా అని విచారించుచుండగా ఒకానొక నాడు ఆ శరీరవాణి, పురంజయ, కావేరి తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదురు. నీ వచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమున దాటి మోక్షప్రాప్తి పొందుదువు అని పలికెను. అంతటా పురంజేయుడు ఆయా శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరిరి. మార్గ మధ్యమున నున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానమాచరించుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమును శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృపికేశ, ద్రౌపది, మాన, సంరక్షక, ధీన, జన, భక్తుపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహాం పరమాత్మా దాసోహాం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గది పిత దుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజేయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపరాదులచే చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచూ ఉండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్బధకులై, నిరంతరము విజయశిలురై అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణలు అంశగా జగామినులు పద్మ పత్రాయతాలోచనులునై విపుల శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచ పినత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. 23వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు.